న్యాయవాదుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన న్యాయవాదుల రక్షణ బిల్లును ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. న్యాయవాదులపై దాడులతో రక్షణ లేకుండా పోతోందన్నారు సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. న్యాయవాదుల రక్షణ కోసం సానుకూలంగా స్పందించి రక్షణ చట్టం తీసుకువచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా దాన్ని శాసనసభ ఆమోదం పొందింపడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేసుకొని ఈరోజు సుల్తానాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ మన ఏరియాలో తర్వాత మన భార్యాభర్తలు వామన్ రావు గట్టు నాగమణి దంపతుల యొక్క హత్య జరిగిన తెల్లవారి నుంచి దీని మీద ఎంతో మేము పోరాటం చేయడం జరిగింది. ఈ మధ్యన కూడా తెలంగాణ గవర్నమెంట్ చర్య తీసుకొని బిల్లును ప్రవేశపెట్టాలని మొన్న ఫిబ్రవరిలో కూడా మేము ముఖ్యమంత్రి వారిని కలిసి వనపర్తి నుంచి పాదయాత్రగా బయలుదేరినటువంటి బృందం మేమందరం కలిసి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని వారిని కలిసి విన్నవించగా తప్పకుండా వచ్చే శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పడం జరిగింది. వారు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లు ప్రవేశపెట్టి ఈ బిల్లును ఆమోదింపజేసినందుకు మా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన అడ్వకేట్ కమ్యూనిటీ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.